కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రారంభించిన డిజిటల్ బుక్ సొంత పార్టీ నేతలకు సెగ పుట్టిస్తోంది. ప్రత్యర్థులపై ఫిర్యాదులు నమోదు చేయాలన్న ఉద్దేశంతో తెచ్చిన ఈ వేదికపై వైసీపీ నేతలపైనే ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై ఇద్దరు బాధితులు డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రతిపక్షాలను ఇరుకును పెట్టాలనుకున్న అస్త్రం కాస్త ఇప్పుడు తమ మెడకే చుట్టుకోవడంతో వైసీపీ అధిష్టానం నాలుగు ఖర్చుకుంది. మరి ఈ ఫిర్యాదులపై వైసీపీ అసలు చర్యలు తీసుకుంటుందా? జగన్ చెప్పినట్లుగా బాధితులకు న్యాయం చేస్తారా? లేక యథావిధిగా సోషల్ మీడియా వేదికగా పేటీఎం బ్యాచ్ బాధితులపై ఎదురుదాడికి దిగుతారు? బ్రీఫ్ డిస్కషన్. ఈచ్ గెస్ట్ కెన్ హ్యావ్ 2 to 3 minutes ఓన్లీ. కైండ్లీ ప్రభాకర్ గారు, ఈ డిజిటల్ బుక్ మరి మీరేమో ఒక రెడ్ బుక్ అని పెట్టారు. మరి రెడ్ బుక్ ద్వారానే మీరు సక్సెస్ అయ్యి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారని ఏమన్నా భావించారేమో. సరే, ఒక డిజిటల్ బుక్ అని పెట్టారు, మంచిదే. నిజంగా కనుక అన్యాయం జరిగితే ఏదో బుక్లో నోట్ చేసుకొని బాధితులకి న్యాయం చేస్తే ఏ పార్టీనైనా కానీ ప్రజలు ఆదరిస్తారు. మరి తమ్ముడే ప్యాకాటే అన్నట్టు ఉండాలి కదా ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా. కానీ మొదటి ఫిర్యాదు వచ్చింది విడుదల రజనీ గారి మీద. చేసింది కూడా చిన్న చితక వ్యక్తి ఏం కాదు. అంటే అతను ఒక ఏదో చిన్న పార్టీ పెట్టుకున్నాడు, దానికి రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆయన. మరి ఆయన ఫిర్యాదు చేశాడని ఆయన మీద ఎదురుదాడికి దిగి న్యాయం చేయడం తర్వాత సంగతి. సరే, అధికారంలోకి వచ్చాక కదా చేస్తా ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అప్పుడు దాకా కూడా ఓపిక పట్టకుండా వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారంట, బెదిరింపులు దిగుతున్నారంట, ఆయన స్వయంగా చెప్పాడు. మరి నేనేమంటున్నానంటే, ఏ బుక్ అయితే ఉంది మీకు అన్యాయం జరిగిందని మీకు తెలుసుగా, అధికారంలో మీరు ఉన్నారు కదా. ఇప్పుడు ఆ తిప్పేస్వామి అన్న ఆయన చేసినటువంటి కొన్ని డబ్బులు తీసుకొని ఆ వైసీపీ కార్యకర్తలనే మోసం చేశాడు అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన. మీరెందుకు చర్యలు తీసుకోకూడదు? సింహాన్ని చూసి నక్క వాతలు పెట్టుకుందంట సార్. రెడ్ బుక్ విధానం చూసి వీళ్ళు ఇప్పుడు డిజిటల్ బుక్ అని పెట్టారు. కానీ రెడ్ బుక్ అంటే ఏంటంటే అది ఒక గీత, శ్రీకృష్ణుడి చేతిలో గీత లాంటిదండి ఆ బుక్. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు యువగలంలో. రెడ్ బుక్ లో రాసేది ఎవరైతే మా కార్యకర్తలకి జైలు పాలు చేశారో, ఎవరైతే అధికారులు మా కార్యకర్తలను హింసించారో, ఎవరైతే నీతి తప్పి నేరాలు చేశారో వాళ్ళ పేర్లు ఈ రెడ్ బుక్ లో ఉన్నాయి అని చెప్పారు. రెడ్ బుక్ ని చూస్తే ఈ రోజు వైసీపీ వాళ్ళందరికీ ఇదేని తెలిసి ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రెడ్ బుక్ లో ఉన్న పవర్ ఆల్రెడీ చూశారు, చాలా మంది తెలుసుకున్నారు. మాకన్నా క్లియర్ గా వైసీపీ నాయకులే రెడ్ బుక్ గురించి క్లియర్ గా చెప్పగలరు, ఎందుకంటే అనుభవించి ఉన్నారు. ఈ రెడ్ బుక్ విధానాన్ని చూసి, సింహాన్ని చూసి ఏదో నక్క వాతలు పెట్టుకున్నట్టు వీళ్ళు డిజిటల్ బుక్ లో కంప్లైంట్లు ఇవ్వండి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. కానీ డిజిటల్ బుక్ లో ఇచ్చే కంప్లైంట్లు అన్ని కూడా వాళ్ళ నాయకుల మీదే, వాళ్ళ నాయకులు చేసిన అన్యాయాల మీద, వాళ్ళ నాయకులు చేసిన లంచాల గుండు మీద, మరి నాయకులు చేసిన అన్యాయాల చట్టాల విరుద్ధంగా చేసిన పనుల మీద ఈ రోజు డిజిటల్ బుక్ లో నమోదవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వరు, ఏ కళ కనక్కలేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా అన్నగారు చెప్పినట్టు అసహించుకునే పనిలో ఉన్నారు. వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారు ఈసారి. నెక్స్ట్ ఆ 11లో 1 కూడా ఉండదు. ఆ 1 సీటు వచ్చినా పెద్ద విచిత్రం కాదు వాళ్ళకి అని చెప్పి నేను వేళ క్లియర్ గా చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించింది లాస్ట్ సీఎం 2019 to 2024. ఆయన పరిధిగా ఎక్స్ సీఎం గానే జీవితంలో కొనసాగుతారని చెప్పి ప్రతి తెలుగు వాడికి కూడా ఈరోజు తెలుసు సార్. అదే విధంగా రాష్ట్రం అంతా కాదు, ప్రపంచం అంతా, దేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం గానే ఉంటారు. ఎందుకంటే బలమైన కూటమి సభ్యులు ఈ రోజు ఉన్నాం సార్. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా ఈ రోజు భారత భవిష్యత్తు నాయకుడు మా లోకేష్ బాబు గారు కూడా ముందుకు సాగుతున్నారు. కూటమి చాలా పటిష్టంగా ఉంది, ప్రజలు కూటమిని నమ్ముతున్నారు. ఎందుకంటే సార్ 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి పారిపోయిన దరిద్రగొట్టు సీఎం ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
ఆయన్ని తిరస్కరించారు. వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మీరు ఆల్రెడీ 2 లక్షల కోట్లు మీ ఖాతాలో మీ అకౌంట్ లో ఉన్నాయంట. మళ్ళీ ఇప్పుడు అదంతా పెద్ద డిస్కషన్ వద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. నేనేమంటున్నానంటే ఏ బుక్ అయినా, మీ రెడ్ బుక్ అయినా వాళ్ళ డిజిటల్ బుక్ అయినా, అటు తెలంగాణలో బీఆర్ఎస్ ఏదో పింక్ బుక్ పెడతారంట, ఏ బుక్ అయినా కానీ ఎక్కడ పైనుంచి దిగి రావండి. ఓకే, ప్రజలెవరు కూడా మరి మీరు ఏమన్నా పోసుకోండి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పుస్తకాలు మాకు అవసరం లేదు. మాకు రాజ్యాంగం అనే పుస్తకం, ఒక్క నిమిషం సార్, మాకు రాజ్యాంగం అనే ఒక పుస్తకం ఉంది. మమ్మల్ని నడిపించేది అదే, మమ్మల్ని కానీ మిమ్మల్ని కూడా నడిపించేది. నడవకపోతే చట్టబద్ధంగా నడిపిస్తుంది ఆ పుస్తకం. 2, మీరు అనవసరంగా లోకేష్ గారికి అంటే వేరే అని కాదు, గీతే పవిత్రమైనది. కానీ ఆయన రెడ్ బుక్ అని పెట్టడానికి ఆయన కూడా ఒక చాలా సందర్భాల్లో రీజన్ చెప్పాడు. మన రాజ్యాంగం కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది, ఆ కాన్సెప్ట్లోనే ఆయన చెప్పాడు. 2, మీరు టైం అండ్ అగైన్ చెప్పాల్సింది ఏంటంటే ఆయన అది చెప్తాడు, రెడ్ బుక్లో జస్ట్ నోట్ చేసుకుంటామే, ఎవరెవరికి ఏం జరిగింది అనేది అన్నీ గుర్తుండవు. కాబట్టి వాటిని చట్టబద్ధంగా న్యాయం చేసేటట్లుగా లేకపోతే శిక్ష పడేటట్టుగా చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దానికే కన్ఫైన్ అయ్యి ఉండండి. ఎవరిని చూసి పోసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి.